ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ క్రిస్మస్ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించునుగాక. చాలా అద్భుతంగా ప్రతి ఉదయం నడిపించబడుతున్నాం. చూడండి, ఈ సంవత్సరం అంతా దేవుడు కాచి కాపాడి మనల్ని ఎంతగానో భద్రపరిచి ఉన్నారు. ఆయనకి ఏమి ఇచ్చినా రుణము తీర్చలేమండి. ఆయన చేసిన మేలు గొప్పవి. లాస్ట్ 2023 సంవత్సరం దేవుడు మనల్ని అద్భుతకరంగా కాచి కాపాడి 2024 సంవత్సరము మరి ఇప్పటి వరకు కూడా దేవుడు అద్భుతమైన రీతిలో తన ఉచితమైన కృప ద్వారా, ఉచితమైన వాత్సల్యము ద్వారా ఇప్పటి వరకు మనల్ని, మన కుటుంబాలను నడిపించి ఉన్నారు, క్షేమాన్ని కలుగచేసి ఉన్నారు. ఎంత గొప్ప దేవుడు నిజంగా మనకు దొరికి ఉన్నారండి. ఆయన దొరికినందుకు మనం ధన్యులం, ఆయనను పొందుకున్నందుకు మనం ధన్యులం. ఈ రోజున ఆయన బిడ్డలముగా మరి ఈ క్రిస్మస్ని మనం జరుపుకుంటూ ఉన్నాం కదా. ప్రత్యేకంగా మరి ఈ క్రిస్మస్ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఆమేన్. అద్భుతకరమైన మాటలు కదండి. దేవుడు వెలుగై ఉన్న దేవుడై ఉన్నారు, ఆయన యందు చీకటి ఏ మాత్రము లేదు. ఆమేన్. ఆయన ప్రకాశిస్తూ నిజంగా మనని ప్రకాశింపచేసే దేవుడై ఉన్నారు. ఈ రోజున మన జీవితాలు మార్చబడ్డాయంటే కారణం దేవుడే కదండి. ఆయన జననం కూడా అద్భుతం అండి. ఈ రోజున క్రిస్మస్ని మనము జరుపుకుంటున్నాం. ఆయన ఈ లోకానికి మన కొరకు వచ్చి చీకటిలో ఉన్న మన బ్రతుకులను మార్చి ఉన్నారు. అసలు ఆయన వచ్చిందే మన కొరకు కదండి. ఈ రోజున ఇంత సంతోషకరమైన జీవితాన్ని, ఇంత క్షేమాన్ని, ఇంత మంచి జీవితాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నారు. ఇదిగో ప్రతి పరిస్థితిలో దేవుడు మనకు తోడై ఉండి సహాయం చేస్తూ నడిపిస్తున్న దేవుడై ఉన్నారు. ఎంత గొప్ప దేవుని మనము మరి సేవిస్తూ ఉన్నాము. చూడండి, ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకింపబడిన రీతిలో నిజంగా మన జీవితాలు ఉన్నాయంటే ఆయన మన కొరకు పుట్టి ఉన్నారు కాబట్టి. చూడండి, నిజమైన క్రిస్మస్ ఎప్పుడు మన జీవితాల్లో మనము మరి సెలబ్రేట్ చేసుకుంటామంటే నిజమైన క్రీస్తు మనలో పుట్టినప్పుడే. ఆయన లేకుండా మన జీవితాలు లేవండి. ఎవరి జీవితాలు అయితే మార్చబడతాయో, ఎవరి కుటుంబ పరిస్థితులు మార్చబడతాయో, ఎవరి జీవితాలు అద్భుతకరంగా ఉంటాయో, నిజముగా ప్రతిరోజు ఆ కుటుంబానికి, ఆ జీవితానికి రోజు క్రిస్మసే. ఆమేన్. ఈ రోజున ఒకరోజు ఉండి మరొక రోజు మన జీవితాలలో మనం ఉన్నామంటే అది కేవలం దేవుని కృపయే, దేవుని క్షేమమే. అందుకే ప్రతి విషయంలో ఇంత చక్కని జీవితాన్ని, ఇంత చక్కని బ్రతుకునిచ్చిన దేవాది దేవునికి కృతజ్ఞత కలిగి ఉందాం. చీకటి ఎంత మాత్రము ఆయనలో లేదు, ఆయన బిడ్డల్లో కూడా ఉంటుందండి. వెలుగుతో మనల్ని నింపి ఉన్నారు, వెలుగునిచ్చిన దేవుడై ఉన్నారు. ఈ చీకటి ప్రపంచానికి వెలుగునిచ్చిన దేవుడై ఉన్నారు. మన జీవితం వెలుగుకరంగా ఉండాలని నిత్యము ఆశ కలిగిన దేవుడై ఉన్నారు. మనం ఫలించాలి, మనం దీవించాలి, మన క్షేమము మరి మన జీవితాలు ఉన్నతంగా ఉండాలని ప్రభు ఆశపడుతుండగా, నిజంగా మన జీవితాలు మరి ఉన్నతమైన స్థితిలో ఉండాలని మరి ఆయన కోరుతూ ఉండగా, ప్రతి నిత్యము ప్రతిరోజు దీవెనకరంగా ఉందామండి, ఆశీర్వాదకరంగా ఉందాం, వెలుగు చేత ముందుకు సాగుదాం. చీకటి ఎంత మాత్రము కూడా ఆయన బిడ్డల్లో కూడా ఉండకూడదు. చూడండి, ఉదయకాల సమయంలో చాలాసార్లు క్రైస్తవులుగా మరి ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ఎన్నో పరిస్థితులు, ఎన్నో ఆటంకాలు, ఈ లోకంలో మనం పడిపోతూ ఉన్నాం, చీకటిలో మునిగిపోతున్నాం. అలాంటి జీవితాలుగా ఉండద్దు. కానీ యేసయ్య మన కొరకు పుట్టినప్పుడు సాక్షికరంగా నిలబడతామండి. సాక్షికరమైన జీవితాలతో ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతుండగా అందరం కలిసి మరి ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రార్థన చేద్దామా? మన జీవితాలు వెలుగుమయంగా మరి చేసిన దేవాతి దేవుని స్తుతిస్తూ వెలుగులోనే ముందుకు సాగుదుము గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థిద్దాం. అద్భుతమైన దేవుడవై ఉన్నావు ప్రభా. ఉదయకాల సమయంలో మీ మాటల ద్వారా బలపరచబడుతున్నాం, దీవించబడుతున్నాం. అయ్యా, నీ బిడ్డలముగా మేము అయ్యా వెలుగు చేత నింపబడాలని ఆశ కలిగిన దేవుడవై ఉన్నావు. నీవు మా కొరకు అయ్యా జన్మించి ఉన్నావు. అయ్యా, ఇదిగోండి మా జీవితాలు ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఈ రోజున మేము సంతోషకరంగా ఉన్నామంటే, ఇంత ప్రభా ఇదిగోండి క్షేమము చేత నింపబడి ఉన్నామంటే కేవలం నీ కృపయే ప్రభా. ఇదిగోండి అయ్యా, ఇదిగోండి నీ బిడ్డలముగా ఎప్పుడు కూడా
ప్రకాశిస్తూ అయా అనేకులను ప్రకాశింపచేసే వారిగా ఉందుము గాక. చీకట్లో పడిపోకుండా ప్రభా ఇదిగోండి మీరిచ్చిన కృప చేత ముందుకు సాగుదుము గాక, సాక్షీకరంగా నిలబడదుము గాక. అయా నిజమైన క్రిస్మస్ అంటే మాలో మీరు పుట్టినప్పుడే మిమ్మల్ని ధరించుకొని అయా మీ ప్రేమను పంచుతూ అయా ఇదిగోండి అనేకులను నడిపించే వారంగా మేము ఉందుము గాక. అయా ఇదిగోండి ఎంత గొప్ప ప్రేమ నీ ప్రేమ, ప్రతి నిత్యము మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడవై ఉన్నావు. మిమ్మల్ని మరొక నిత్యము ప్రార్థన చేస్తూ మీ నామాన్ని మహిమపరిచే వారంగా ఉందుము గాక. అయా ఈ క్రిస్మస్ దినమున అందరినీ మీరు బ్లెస్ చేయండి, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, నూతనమైన కృపలో నడిపించండి, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ప్రాముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే అయా వాక్యము చేత అయా ఇదిగోండి మీలో ముందుకు సాగుతూ ఉన్నారో అయా ప్రతి ఒక్కరిని మీరు బ్లెస్ చేయమని వేడుకుంటున్నాం. అయా మా జీవితాలు మార్చబడాలి, మేము ఉన్నతమైన స్థితిలో ఉండాలి. అయా ఎప్పుడు మీ నామాన్ని మహిమపరిచే వారిగా ఉండాలి. అయా మీ నామాన్ని అవమానపరిచే వ్యక్తులంగా కాకుండా అయ్యా మిమ్మల్ని దుఃఖపరిచే వ్యక్తులం కాకుండా ప్రతి నిత్యము సంతోషముతో మీ నామాన్ని మహిమపరుస్తూ మీకు మహిమను తీసుకొచ్చి కృపలోనికి నడిపించండి. ప్రతి ఒక్కరిని మీరు బ్లెస్ చేయండి, కృపలోనికి నడిపించండి, అద్భుతం జరిగించమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించిన కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.